జిల్లా గుత్తిపట్నంలో ఫుట్బాల్ గ్రౌండ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షనర్స్ భవనంలో అధ్యక్షుడు అబూబకర్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ అబూబకర్ మరియు అదనపు కార్యదర్శి జెన్నే కుల్లాయిబాబు మాట్లాడుతూ, మాకు 1వ తేదీన పెన్షన్ ఇవ్వాలి, పెండింగ్లో ఉన్న డిఏలన్నీ చెల్లించాలి, మెడికల్ రీయింబర్స్మెంట్స్ పరిమితిని 2 లక్షల రూపాయల నుండి 10 లక్షల రూపాయల వరకు పెంచాలని అబూబకర్ తెలిపారు. ఇన్కమ్ ట్యాక్స్కు సంబంధించిన 16 అందరికీ ఇచ్చాము. పెన్షన్ ఒకసారి ఈ ఫైలింగ్ చేపిస్తే ప్రతి సంవత్సరం ఈ ఫైలింగ్ చేయించాలి. అలా ఈ ఫైలింగ్ చేయించకపోతే 10,000 రూపాయలు పెనాల్టీ కట్టాలి. గడువులోగా రిటర్న్లు చేయకపోతే జూలై 31 తర్వాత రిటర్న్ దాఖలు చేసేవారు. సెక్షన్ 234F కింద పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయం 5 లక్షల రూపాయల లోపు ఉన్న వారికి 1000 రూపాయలు, 5 లక్షలు మించి ఆదాయం ఉంటే 5,000 పెనాల్టీ పెంచాలని చెల్లించాలని కోరడమైంది. ఈ కార్యక్రమంలో అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ స్వర్ణంబ, సెక్రటరీ రామ్మోహన్, అదనపు కార్యదర్శి జెన్నే కుల్లాయిబాబు, పెన్షనర్ సభ్యులు పాల్గొన్నారు. సభ్యత్వం బుక్ తీసుకొని పోయి మా ఎస్టీఓ గారికి సమర్పిస్తే ప్రతి ఒక్కరిది ఆయన ఫార్మేట్ యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉంటుందో అంత డౌన్లోడ్ చేసి మాకు సమర్పించడం జరిగింది. అవే ఎవరెవరికైతే ట్యాక్స్ పడిందో వాళ్ళందరికీ మేము పిలిపించి ఇచ్చినాం. లేని వాళ్ళకి మాత్రం అట్లే పెండింగ్లో ఉన్నాయి. ఎవరైతే ఈ ఫైలింగ్ చేస్తారో వాళ్ళకి అప్పుడే ఇచ్చేయడం జరిగింది. కానీ ఇంకొక ఇక్కడ ఉంది. మనం ఏమనుకుంటామంటే 7,50,000 వరకు ట్యాక్స్ లేదనుకుంటాం. కానీ ఈ సెక్షన్